ఏడికి పోయినాయి out of the gate. Mission high successful. అందుకే నేను బోట్ సక్సెస్ఫుల్లీ బయటికి వచ్చేసినాం. మిషన్ పాస్. ఇప్పుడు ఏం చేస్తాం మాకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మన విరాట్ కోహ్లీ అక్కడ నడుస్తున్నాడు. ఏమంటారు రోహిత్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా వాళ్ళు. దిస్ ఈజ్ వంశీ, ద మెయిన్ క్యారెక్టర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫస్ట్ టైం. అరే వంశీ లేకుండా మన క్లాస్ కంప్లీట్ అవ్వదు. నేను మీకు కొన్నిసార్లు చాలాసార్లు చెప్పిన వంశీ గురించి. చాలా మంచి ఆయన వల్లనే చాలా థింగ్స్ పాసిబుల్ అవుతాయి. మేము కోరుకుంటున్నాం మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో కూడా మీ క్లాస్లో కూడా వంశీ రావాలని. జిమ్ అయిపోతావురా సాహిత్. బాగానే ఉన్నా ప్రస్తుతానికి. ఫ్లైట్ మోడ్లో బండి పెడితే వెళ్ళిపోతాం అట్లా. ట్యాంక్ మీద ఎవరు మారుతున్నారు గేర్లు అదేనా? జర నువ్వు మార్చొచ్చుగా. అంటే గుమ్మ అయిపోతాడు రా జ్ఞానేశ్వర్. బీటెక్ లైఫ్ లో అన్ని చూడాలా. బండి లేకపోతే ఒక్క బండిలో 4-5 ఎంతమంది పడితే అంతమంది పోవాలి. మామూలు కెపాసిటీ ఉండదు బండికి. ఒక్క ర్యాపిడో. వెల్కమ్ టు ఇండియా ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. హబీబీ కమ్ టు హైదరాబాద్. ఇంకా ఫోన్ మాట్లాడుతుడు. హలో హైలైట్ నిమిషాలు బండి నడుస్తుడు, ఫోన్ మాట్లాడుతుడు, మొత్తం ఆడే. మీట్ తర్వాత బాయ్స్ ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఆలోచిస్తారు కదా. ఇక ఇంత నమ్మకం ఉంటుంది మాకు. అది అప్పేస్తారు. అది నడుచుకుంటూ వచ్చినాం మేము. దిగు అట. ద రియాక్షన్ ఆఫ్ జ్ఞానేశ్వర్. చెప్పమావా నీ రియాక్షన్ ఏంటి తర్వాత? విన్నే బండి. దిస్ ఇస్ ది ఓనర్. మళ్ళీ ఫోర్సమ్. ఇదా డ్రైవర్ చేంజ్ బండి చేంజ్, బట్టలు చేంజ్. అది యాక్చువల్ కోసం తర్వాత డెవలప్మెంట్ అవుతుంది. ఇది కొంచెం మంచి ఎఫెక్ట్. మంచు పడుతుంది అనమాట ఇక్కడ. మంచులో సీరియాల్లో మంచు. చెప్పు గారు. ఇక్కడ కూర, ఇక్కడ మ్యూజిషియన్, ఇక్కడ సింగర్. చికెన్ అడుగుతున్నావు వంశీ. ఏసంటే పోర్లం గెలిగేటాడు. ఏసంటే చికెన్ లాగా రా బతుకు బుగ్గి బాగా అయిపోయాగా రా వంశీ. తిరినదా విధిగానం కాలమే కాటు వేసి సంపాది కూడా చేస్తున్నా.
చెయ్యి మాత్రమే వేసిండు. ఏ వినయ్ ఆడేడ్రా ఇప్పుడే వస్తాడు. వినయ్ హాయ్ మామా మనడే కొంచెం నగ్నంగా కొంచెం సిమిలారిటీస్ 96%. ఇలాగ మెట్లకి మావాడు వినయ్ ఫోటో యాక్చువల్ ఫోటో మిస్సింగ్ అని సంపత్ గారు చెప్పండి. కొంచెం పొలిసినాయి గుర్తు లేకపోతే ఫస్ట్ వీడియోలో అయినా ఉంటా. ఫస్ట్ వీడియో ఇంక్రిమెంట్ మావాడికి ప్రమోషన్ వచ్చింది చూడండి. గడ్డం కూడా వచ్చింది. అడ్డం కూడా వచ్చింది. రేపు మాకు షేప్ పెట్టిస్తా. మావాడి పొలంలో మొలకలు వచ్చా, నా పొలంలో మొలకలు వచ్చా. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రళయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితను సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలి చినుకేదంటే? సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో మావాడు బర్రెతోలతో చేసిన కౌబాయ్. ఏం చేస్తున్నారా? ఇప్పుడు చికెన్ వేస్తాడు మన బ్రో. షేలో మా విలేజ్ షో లాగా ఇది మా రూమ్ షో. ఆహా ఏమి ఉందండి సీనరీ. కలుపు బ్రో. మీకు ఈ చెఫ్ కనుక కావాలంటే కింద నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, బుక్ చేసుకోవచ్చు మీరు కూడా. చలో ఇప్పుడు మొత్తం అయిపోయింది, చూద్దాం ఇప్పుడు ఎట్లయిందో. చలో గుడుగుడు కొంచెం. చెఫ్ గారు ఎలా వచ్చింది ఆర్కెస్ట్రా? గుమ్మగుమ్మలు ఆడే చికెన్. కొంచెం తాగిండు మావాడు, అందుకే ఇట్లున్నాడు. చలో దాట్స్ ఇట్ ఫర్ ది బ్లాగ్. బాయ్ సో మచ్.